ప్రియా, ఇన్నాళ్ళు చెప్తుంది బావ బావ అన్నది గొట్టంబావ గురించా? అవును బావా. ఎన్నెన్నో మోసాలు చూశాను. కానీ ఇలాంటి మోసం ఎప్పుడూ చూడలేదు. మీ ఫ్యామిలీ అంతా ఓకే అన్నమాట. మీకు మనుషులు అక్కర్లేదు. ఆత్మలకిచ్చి పెళ్లి చేసేయండి. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమ ఎవరు కొట్టారో, ఎవరు కొట్టారో, కనులా నీరు రానీకు. చెక్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ అయ్యారో లేదో. చాలా మంది అయ్యారు అనుకుంటున్నారు కానీ అవ్వలేదు. అవ్వకపోతే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అస్. ఓన్లీ మా కంటెంట్ మీకు నచ్చితే మాత్రమే. ఏం చేస్తావు లేడు అక్కడి నుంచి ఏమిటి ఎంతసేపు పట్టింది రావడానికి? వదిలేదాం అనుకున్నారా? పొద్దునొచ్చి బాడీని పట్టుకెళ్దాం అనుకున్నావా ఏంటి? ఏం మాట్లాడుతున్నావు శరత్? లేకపోతే ఏంటి నిషా ఇది? అబ్బా చీర మార్చుకునే టైం పట్టింది. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా ఇంకెందుకే తెల్ల చీర కట్టుకొని రావాల్సింది కదా పొద్దున డైరెక్ట్ గా. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకో. నేను అప్సెట్ అయ్యి సముద్రంలోకి సూసైడ్ చేసుకోవడానికి వెళ్ళిపోతే నువ్వు చీర మార్చుకొని వచ్చావు నా దగ్గరికి. ఆ చీరలు ఎలాగొస్తాడు శరత్? ఏది పడితే అది వేసుకొని వచ్చేలేను కదా బీచ్ దగ్గరికి. నీకన్నా రాధిగా నయ్యం తెలుసా? నేను ఎక్కడైనా ఇలాంటి భార్యను చూసావా? ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయని ఆశపడుతున్నావా ఏంటి? ఏం శరత్ అలా మాట్లాడుతున్నావు? ఏ చీర పడితే చీరలు వచ్చేలేను కదా బీచ్ లోకి. ఎవరైనా చూస్తే బాగోదు కదా, అందుకే మార్చుకొచ్చా. నీ చెల్లి అలా కొట్టింది దెబ్బ, నువ్వేంచి ఇలాగున్నావు ఏటో నా పరిస్థితి. నీకు దండం తల్లి. బా పద ఇంటికి. ఎంతసేపు కూర్చుంటే ఇక్కడ వర్షం కూడా పడుతుంది. ఆడున్నాడా ఇంట్లో? ఉన్నాడు. నేను రాను ఆడుంటే ఇంటికి. అబ్బా బా శరత్ వాడు వెళ్తే ప్రియతోటి బయటికి వెళ్తాడంట. ఇద్దరిని పంపించి నిషా బయటికి. మనకెందుకు ఈ దరిద్రం? అది ఎలా పంపిస్తాం? కొట్టంబాబుకి ఇచ్చి ఎలా పెళ్లి చేస్తాం? ఏమే మీరందరూ ఓకే కదా? అదేం శరత్ అలా మాట్లాడతావు? ప్రియా నీ చెల్లి లాంటిదే కదా. ఐ మీన్ టు సే ఫ్యామిలీయే కదా. పద శరత్, మమ్మీ ఎవరోనో పిలిచింది ఇంటికి. కూర్చొని మాట్లాడి సార్ట్ అవుట్ చేద్దాం. నువ్వు వెళ్ళి నిషా, నేను నా ఫ్రెండ్స్ ని పిలుస్తాను. నాకు సపోర్ట్ ఉంటారు. నీకేనేంటి, నాకు ఉన్నారు ఫ్రెండ్స్. ఎంతసేపట్లో వస్తావు? నువ్వు వెళ్ళి నేను వస్తాను. త్వరగా రా. నువ్వు వెళ్ళు. బా వచ్చేస్తున్నాడులే అమ్మా. మీ అందరికి కాఫీ పెడతాను, ఆగండి. రా బావా. అందరూ ఉన్నారు కదా. బా పర్లేదు రండి. అక్క రా అక్క. అమ్మ డాడీ అరే అది రండి డాడీ, బావని కలవండి ఒకసారి. అంటే అందరూ ఉన్నారు, మీ అల్లుడేనంటే? మా అల్లుడు అలిగేసి సముద్రంలోకి వెళ్ళిపోయాడమ్మా, ప్రియ ప్రేమించట్లేదని. ఏమిటి ఈ వయసులో మళ్ళీ ప్రేమ కావాలా? వెదవ పొట్ట వేసుకొని. ఏమి వయసులో ప్రేమించకూడదా? నన్ను పొట్టన్నోళ్ళు ప్రేమించకూడదని అక్కడ రాజ్యాంగంలో రాశారండి. నేను చేసిన వృత్తి ఏంటి? సాఫ్ట్వేర్, కూర్చొని చేసే వృత్తి. ఆ మాత్రం ఇప్పుడు పొట్ట రాదా? అని రేపు పొద్దున వీళ్ళకి ఎవరికి పొట్ట రాదని మీరు గ్యారంటీ ఇవ్వగలరా? అందరికి 6 ప్యాక్స్ లో ఉండిపోతాయా? బావా టాపిక్ పొట్ట గురించి కాదు, కొట్టం గురించి. అంత హార్ష్గా మాట్లాడక ప్రియా. శరత్, ఎవరికి నచ్చిన వాళ్ళు చేసుకుంటారు, మనం ఏం చేయగలము? మీరు అలా ఎలా అంటారండి? శరత్ ఆ అమ్మాయిని ఎంతగానో ప్రేమించాడు.
సడన్ గా మీరు వేరే వాళ్ళతో నా అమ్మాయి వెళ్ళిపోతానంటే ఎలా యాక్సెప్ట్ చేస్తారు? మీరు ఎలా ఒప్పుకుంటారు? అదే ఒక తండ్రిగా. చిచ్చి, ఇలాంటి పేరెంట్స్ మేమెక్కడా చూడలేదు. పెళ్ళై 16 ఏళ్ళు అయింది, 2 పిల్లలతో సంతోషంగా ఉన్నారు. వాళ్ళని విడదీసి ఇంకొకరికి పెళ్లి చేస్తానంటారా? మిమ్మల్ని అరెస్ట్ చేయించాలి. हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंदी। మీకు అసలు బుర్రుందా లేదా? ఏమైనా తాగేసి వచ్చారా ఏమిటి? ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నాం? మీరు దేని గురించి మాట్లాడతారు? ఇక్కడ ప్రియా కొట్టం గురించి, వాళ్ళ పెళ్లి గురించి మాట్లాడుతున్నాం. మీరేమో నిష గురించి మాట్లాడుతున్నారు ఏమిటి? చిచి, నువ్వు ప్రేమించింది చెల్లినా, అక్కని కాదు. ఇదేం పోయేకాలం శరత్? అందమైన భార్య, 2 పిల్లలు, మళ్ళీ ఇంకొక అమ్మాయి కావాల్సి వచ్చిందా నీకు? ఐ డెంట్ ఎక్స్పెక్ట్ దిస్ ఫ్రమ్ యూ శరత్. నీలాంటి వాడికి మేము సపోర్ట్ చేయడానికి వచ్చాము. ఇది అందరికీ తెలిస్తే ముఖం మీద ఉమ్మేస్తారు. ఒక అమ్మాయిని ఇచ్చాను చాలుదా నీకు? ఇంకో అమ్మాయి కూడా కావాలా? ఎంత ఆశ! తను చూడు బొమ్మలా ఉంది. తన జీవితం కూడా నాశనం చేయాలా? ఓహో, వచ్చిందమ్మా వయ్యారి. అడిగిచ్చి పెళ్లి చేయండి, తిన్నాక పైకి పట్టుకెళ్ళిపోతాడు. ఓ బాబు పై ఫ్లోర్ లో ఉంటాడండి. కాదండి, బాబు స్పేస్ లో వర్క్ చేస్తారు. జానకి కత్తందుకో జానకి. నువ్వేంటి అది వైజాగ్ కి విజయవాడకి వందే భారత్లకి పైకి కింద కలా తిరిగేస్తున్నావు? ఎవరండి పెద్ద అయినా? ఇతనేనండి మా గొట్టం బావా. ఇతన్నే నేను ప్రేమిస్తున్నాను. పిల్లలకి పెళ్లి చేసే వయసులో నీకు పెళ్లి ఏంటి? నా మీద చాలా డైలాగులు వేసేస్తున్నారు. ప్రతి శనివారం ఆదివారం మీరు ఎక్కడికి వెళ్తున్నారో, ఎవరింటికి వెళ్తున్నారో నాకు తెలియదు అనుకుంటున్నారా? విప్పమంటారా ఈ చిట్ట? నేనేం చెప్పలేదు. ఆడు మనిషి కాదు, ఆత్మ. ఆడికి అన్నీ తెలుసు. ఆత్మ? ఆడు మనిషి కాదండి, అదో ఆత్మ. ఆత్మ? వీళ్ళంతా ఎక్కడికి వెళ్ళిపోయారు? ఖతం. వీళ్ళు మీ బావ గురించి తెలిసాకి అంతా భయపడి వెళ్ళిపోయారు. బావా ఇంకా వీళ్ళు చెప్పలేదా నిజం? వాళ్ళు ఇంకా అదే నిజం అనుకుంటున్నారు. ఏమిటో ఆ నిజం? నీకేం స్టోరీ చెప్పాడో చెప్పు బావా, చెప్పు. యాక్చువల్గా లాస్ట్ టైం మీకు నేను చెప్పిందంతా నిజం కాదు. ఓహో, ఇంకేం చెప్పాడు నీ బావ? ఆగు బా, వినొచ్చు కదా. అసలు ఆ యాక్సిడెంట్లో నాకేం అవ్వలేదు సార్. నేను ఏదో మిమ్మల్ని ఆట పట్టించాను లాస్ట్ టైం. యాక్చువల్గా నేను వచ్చిందే ప్రియా కోసం, మీ అందరికీ దగ్గర అయ్యి ప్రియాని పెళ్లి చేసుకుందామని. కానీ అత్తగారు ఒక ఫోటో పంపించి మొత్తం అందరిని అన్ని రకాలుగా కన్ఫ్యూజ్ చేస్తారు. అమ్మా, నాకు ఇదంతా ముందే బాగా చెప్పాడమ్మా. ఇదంతా మిమ్మల్ని ఆట పట్టించడానికి చెప్పాడు. సమయం వచ్చినప్పుడు మీకు చెప్దాం అనుకుని అవ్వలేదు నాకు. వస్తే పిచ్చి మోహమా, నీతో ఆడేసుకుంటున్నాడే, నీకు అర్థం అవ్వట్లేదా? అది అమాయకురాలు, నువ్వు దాన్ని దారుణంగా మోసం చేస్తున్నావు. శరత్, మీరు ఎందుకండి ఓవర్గా ఎక్సైట్ అవుతున్నారు? అంతా బాగున్న దగ్గర మొత్తం స్పాయిల్ చేస్తుంది మీరే. ప్రియా, నువ్వు ఒకసారి లోపలికి వెళ్ళు, గొట్టం పోతో మాట్లాడుతామే. ప్రియా, నేను కూడా వస్తాను రా. హలో గొట్టం, ఒక్క నిమిషం గొట్టం, నీతో మాట్లాడాలా? కాదు గొట్టం, లాస్ట్ టైం వచ్చినప్పుడు అందరికి కనిపించలేదు, ఇప్పుడు అందరికి కనిపిస్తున్నావు, ఏంటిది? అదే చిన్న సెట్టింగ్ చేశాను. ఎక్కడా? పైన. చెప్పానా? అయితే నిజంగా చనిపోయాడా? అబ్బా అమ్మా, ఇంకా అర్థం కాలేదా? ప్రియాకి అన్ని అబద్ధాలే చెప్పాడు. ప్రియాకి వేరే స్టోరీ ఒకటి చెప్పాడు. మీరు ఏంటి ఎంత నమ్మేస్తున్నారేంటి అబ్బాయి చెప్పింది అంతాను? చెప్పానా, పెద్ద బ్లఫ్ మాస్టర్ అని. అందరిని ఇలాగే బుట్టలో పడేశాడు. పాపం ఆ ప్రియా దొరికిపోయింది వీడికి. ఏం చేసినా ఇదేమైనా పద్ధతిగా ఉందా? చనిపోయిన తర్వాత కూడా మమ్మల్ని పీడిస్తున్నావు. ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ మై గారు. ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తావు నువ్వు నీ స్టోరీస్ అని? నేను మళ్ళీ ఆ భూతవైద్యం తీసుకొని వస్తాను. ఆ సీసాలు ఆత్మను పెట్టి తీసుకెళ్ళి సముద్రంలో పడేద్దాం. అప్పుడు కానీ దరిద్రం వదలదు మనకి. ఎవరా దొంగ స్వామి? పట్రా, అలాంటి వాళ్ళని 100 మందిని పట్టరా ఈసారి. అన్నింటికి తెగించి వచ్చినట్టున్నాడు. ప్లీజ్ బావా, ప్రియా జీవితాన్ని నాశనం చేయకు. నాశనం ఏంటి నిషా? మేమిద్దరం ఎంత హ్యాపీగా ఉంటామో తెలుసా? నేను ప్రియాకి స్పేస్లో జాబ్ చేస్తున్నానని చెప్పాను, 6 monthsకి ఒకసారి వస్తానని చెప్పాను. మీరెందుకు అనవసరంగా ఇప్పుడు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఏదో తను బాగోదు ఏమో అని మీరు ఎందుకు ఫీల్ అవుతున్నారు? అయినా ఆత్మలు పెళ్లి చేసుకోకూడదని మీకు ఎవరు చెప్పారు? ఇవన్నీ పాత మీరేదో మూఢనమ్మకాలు. చేసేయండి, ఆత్మకి పెళ్లి చేసేయండి. వాడిని పట్టుకొని తన్నాను. నిషా, నువ్వు ఉండరా. నువ్వు రాగి అంటే బాగో చెప్తాను మావిడిని. నువ్వు నీ వేషాలు తెలియదు అనుకుంటున్నావు మాకు. శరత్, నీ వేషాలన్నీ నాకు ప్రియా చెప్పింది. అసలు అంతా మీలోనే ఉంది, మీరే అనవసరంగా చెడగొడుతున్నారు.
చేసేయండి, పెళ్లి చేసేయండి, అడిగి పెళ్లి చేసుకోండి, ఆత్మకి పెళ్లి చేసుకోండి. ఏం డిసైడ్ అయ్యారు? పెళ్లి చేస్తారా? మా ఏం డాడీ చేద్దాం టెన్షన్ శరత్? పడుతున్నారు. శరత్ ఏం చేద్దాం శరత్? ప్రియా ఎవరి మాట వింటలేదు. నాకు భయం వేస్తుంది శరత్. ఆ ప్రియాని చూస్తే అసలు ఏమీ అర్థం అవ్వట్లేదు. నువ్వే ఏదో ఒకటి చేసి దాన్ని గొట్టం మత్తులోంచి బయటికి తీయాలి. పర్లేదులే అమ్మా, శరత్ మంచి ప్లాన్ తో వస్తాడులే, మీరేం టెన్షన్ పడొద్దు. దానికి ప్లాన్లు గీసిస్తే ఆ ప్లాన్ నా మీద వాడింది, పెద్ద జఫాగాండి అయిపోయాను. ఇప్పుడు నుంచి మళ్ళీ మీరు కొత్తగా ప్లాన్ చేయమంటున్నారు. సో మళ్ళీ ఇంకోసారి నన్ను వాడేసుకుంటారు. అంతేలేండి, వాడుకున్న వాళ్ళకి వాడుకున్నంత. ఏ శరత్, మనందరూ ఫ్యామిలీ కదా. ఏంటండి మావి గారు, ఫ్యామిలీ ఫ్యామిలీ అంటూనే నాకు ఫ్యామిలీ సర్కస్ చూపించేస్తున్నారు. ఇప్పుడు ఏమైపోయాను శరత్, అసలు ఎందుకంత ఫీల్ అవుతున్నావు? అదేం ప్రపోజ్ చేసిందా లేకపోతే లవ్ చేస్తా అని చెప్పిందా? నువ్వే ఫీల్ అయిపోయావు, ఇప్పుడేమో నువ్వు ఇదైపోతున్నావు. నువ్వు ఇప్పుడు తప్పంతా మాదని చెప్తున్నావు. తను బానే ఉంది. అదే కదా ప్రాబ్లం, తను బాగానే ఉంది, నాకు ఒక్కడికే తగులుకుంది ఇక్కడ అంతా వచ్చి. అది ముందు నుంచి బానే ఉంది, నువ్వే ఫీల్ అయిపోయావు ఏదో పెద్ద నీకు లైన్ వేసినట్టు. అది ప్రియ ఏదో చిన్నపిల్ల సరదా పడింది, ఫ్రెండ్లీగా ఉంది. నువ్వే తప్పు అర్థం చేసుకున్నావు శరత్. సర్లేండి, ఏదో అయిపోయింది ఏదో అయిపోయింది. ప్రియాని ఎలా బయటికి తీయాలో ఆలోచిద్దాం. ఫస్ట్ మనం చేయవలసింది ప్రియా నమ్మాలండి. ఆడు మనిషి కాదు, చనిపోయాడు ఆత్మ అని అది నమ్మిస్తే మన ప్రాబ్లమ్ సార్ట్ అవుట్ అయిపోయింది. సరే అయితే మీరైతే ఇంటికి వెళ్ళండి, లైట్ అయిపోయింది, బాగా రెస్ట్ తీసుకోండి. మనం ఏదో పొద్దున్న మేము ప్లాన్ చేస్తాం. ఓకే, అప్డేట్ ఇస్తాం. మన ఈ దేవస్థానం నుంచి కుంకుమ పంపించారా? పెట్టుకున్నావు నువ్వు? నేను పెట్టుకున్నాను. ప్రియా బొట్టు పెట్టుకొని బావకి బొట్టు పెట్టిరా. ఓకే బాబా. చాలా మంచిదమ్మా, అది చాలా పవర్ఫుల్. అది నాకు బొట్టు అవి వదిలేదు కదా ప్రియా. అబ్బా మంచిది అంటున్నారు కదా. పర్లేదురా, నాకు ఇవన్నీ వస్తాయి. పెట్టుకోండి బాబా. పెట్టుకోబోటం. బాబా నా దగ్గర అనే వేషాలు నేను ముందే గెస్ట్ చేశాను. శరత్ బాగా మంది అడుగుతున్నాడు. మందు లేదు, బొక్క లేదు. బా శరత్ చూడు శరత్. బా మందు లేదని చెప్పే. అరే అతను మందు తెచ్చారా? తెచ్చినప్పుడు ఎలా లేదని చెప్తాను. అతనేం తెచ్చాడు? రాయల్ సీల్యూట్ తెచ్చాడు కదా, మర్చిపోయావేంటి? అతను బాటిల్ తెచ్చాడా? గుర్తు తెచ్చుకో. నువ్వు అది ఆ ఫీలింగ్ దీంట్లో వెళ్ళిపోయావు, నువ్వు నడుచుకుంటున్నావు. చూపించు. పదా ఇదిగో. ఒరిజినల్ డూప్లికేట్? నాకు అదే డౌట్ వచ్చింది, సీల్డే బాటిల్ అది. సీల్డ్ అనే ఒరిజినలే. మరి మందు లేదని అలా చెప్తావు. మీ బావకి ఎందుకే ఈ బాటిల్? మన బాటిల్ ఉంది కదా, స్పెషల్ బాటిల్, ఆ బాటిల్ ఇచ్చి. నీకోసమే తీసుకొచ్చా, తాగుతావా మందు? నేను తాగలండి, మీరు తాగుతున్నారు కదా, తాగండి. ఈ మందు నాకు వచ్చాను, నువ్వు ఇచ్చావు లాస్ట్ టైం, ఆ రాయల్ సెల్యూటే కావాలి. చెప్పాను కదా ముందే, కరెక్ట్. ఆ బాటిల్ తెచ్చి. అది స్పెషల్ ఎడిషన్ కదా? అది స్పెషల్ గా కస్టమైజ్ చేయించండి స్మోకీ ఫ్లేవర్ తో, అందుకే మీకు ఆ టేస్ట్ వచ్చింది. నాకు అన్ని స్పెషల్ ఎడిషన్స్ నచ్చుతాయి. మీకు బాగా నచ్చింది కదా, పండుగ చేస్తాం. లోపల పెట్టా ఇప్పుడు ఇట్లాగా పండేసుకోవడానికి వాటర్ కోసం కిచెన్ వస్తాడు కదా, ఇప్పుడు దోశలు వేస్తారు కదా, అట్ల కడుతుంది కాలు చెప్తుంది. కాలుతుందో లేదో చూద్దాం. కాలేదనుకో ఇప్పుడే చూపిద్దాం కాలట్లేదు అని. ప్రియా, ప్రియా త్వరగా రా. ఏమైంది బావా? చూసావా మీ గొట్టం బావకి అక్క కాల్చినా అవ్వట్లేదు. ఏంట్రా ఇందాండి ఏదో వేడిగా తగులుతుంది అనుకున్నాను. బా ఎందుకు నీ షర్ట్ కాల్చావు?
ఎందుకు అలాగా బాగా ఇబ్బంది పెడుతున్నారు? ఎందుకు అంత కాల్చింది? కాలిందా నీకు? నేను చెప్ కాకుండా ఎలా ఉంటది? అదే మేము కాలింది అని చెప్తే తెలిసింది నీకు కాలిందని. చూసావా ప్రియా, మీ బావ మందు కలుపుకుంటున్నాం. చూసావా అట్లా వేడి అట్ల కర పెట్టి కాల్చినా మీ బావకేం అవ్వట్లేదు. నీకు అర్థం అవదు, పిచ్చి ఉండవే. బాగా కాలిందా బావా? ప్రియా నాకు చాలా కాలింది. బర్ణాలు ఏమైనా ఉంటాయి ఇవ్వవా? బర్ణాలు ఉందా బావా? ఏ చూపించు ఎక్కడ కాలింది. ఇక్కడ ఏది? చేస్తున్నావు ఏంటక్క నువ్వు? ఏ చూపించు. హాయ్ మాయ్ గారు, నిద్ర పట్టిందా బానేనా? ఏ పట్టలేదు కానీ అనిపించారా? ఏదో చాలా ట్రై చేసాం అండి. అమ్మాయి అయితే చాలా స్ట్రాంగ్ గా డిసైడ్ అయిపోయింది. అబ్బాయి కూడా అసలు దొరకట్లేదు మా, ఏం చేసినా సరే చాలా ఖతర్నాక్గా ఉన్నాడు అసలు. వాడు వేషాలు చూస్తుంటే మనమే నమ్మేస్తున్నాం అమ్మా. ప్రియా కూడా అందుకే ప్యారిస్ లో నమ్మేసింది. యా చాలా అంటే ఇంకా నిజంగా ఒక మనిషిలాగే బిహేవ్ చేస్తున్నాడు. ఒక్క 1% కూడా ఎక్కడ డౌట్ రావట్లేదు. గట్టిగా డిసైడ్ అయిపోయినట్టున్నాడు ప్రియానే చేసుకుందామని. సీరియస్లీ ఎవరికి చెప్పుకోలేము, ఏమి చేయలేము, పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వలేము. వీడేవిడు ఇలా తగులుకున్నాడు మనకి? యాక్సిడెంట్ లో పోయినా బాగుండు. అమ్మా ఏం మాట్లాడుతున్నా అమ్మా, ఆల్రెడీ చనిపోయాడు కదమ్మా. అంతేలే, చనిపోయిన వాడు మళ్ళీ ఎలా చనిపోతాడే? ఒక్క నిమిషం ఆగండి, ఒక మంచి ఐడియా వచ్చింది. ఏంటి? ఇప్పుడు వీడు ఆల్రెడీ చనిపోయాడు, వీడికి మళ్ళీ చావడు. ప్రియాకి మనం అది ప్రూవ్ చేయగలిగితే వీడు చావడని, సో చావడని తెలిస్తే తనకు అర్థమైపోతుంది కదా వీడు మనిషి కాదని. సో మనం వీడిని చంపుతాం. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఇక్కడ ఆల్రెడీ చనిపోయాడు కదరా, ఏమవ్వదు. ప్రియా ముందు వీడిని చంపేస్తాం, చంపడానికి ట్రై చేస్తాం బేసిక్లీ. చావడు వీడు. అప్పుడు ప్రియాకి అర్థమైపోతుంది కదా, అమ్మని అమ్మ వీడు మనిషి కాదు, వీడు ఆత్మ అని చెప్పేసి. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు, సావపోయే ముందు కూడా గొల్లుమని నవ్వేలాగా జోకిస్తున్నావు. యు ఆర్ రియల్లీ ఎ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. వీడు ఆల్రెడీ చనిపోయాడని. ప్రియా ముందు చంపుతావు నువ్వు? ప్రియా ముందు, మరి ప్రియాకి తెలియాలి కదా. ప్రియా ఒప్పుకుంటుందా? యా ఒప్పుకోదు కదా, అడ్డు వచ్చేస్తుంది. అదే ఇంకో పని చేద్దాం, మనం ప్రియా లేనప్పుడు చంపేసి అదంతా షూట్ చేద్దాం. షూట్ చేసి ప్రియాకి చూపిద్దాం, సరిపోతుంది కదా. అది ఏమంటారు? పర్వాలేదా? చంపడం అంటే మరి పోలీస్ కేసు రాదు. అబ్బా మాయ గారు, వాడు ఆల్రెడీ చనిపోయాడండి, ఆడిని ఇంకేం చెప్తాం మనం? అని చంపినాడికి అవ్వదు కదా. రిస్కే ఉండదంటావా? ఏమి రిస్క్ ఉంటుంది? మళ్ళీ లేచి వచ్చేస్తే అదే కదా, ఆడు చావాడు కదా, మళ్ళీ లేచి వచ్చేస్తాడు కదా ఆడు. అప్పుడు ప్రియాకి అర్థమైపోద్ది కదా వీడు మనిషి కాదు, వీడు దెయ్యం ఆత్మ అని చెప్పేసి అర్థమైపోద్ది కదా. ఏముంది, బాగుంది ఐడియా. సరే, అది నేను బుర్ర పెడితే ఒక లెక్కలో ఉంటుంది. అందుకే నీ మీద అంత నమ్మకం. ఎలా చెప్తాం? అది ఆలోచిద్దాం. కత్తితో పొడి చేద్దామా? అమ్మ వద్దే, మళ్ళీ అంతా రక్తం గిత్త అంతా తుడుచుకోవాలి, మా పనోళ్ళు కూడా లేరు. బ్లడ్ వస్తుందో ఏమొస్తుందో మనకేం తెలుసు? అమ్మ ఏదొచ్చినా నాకే కదా తుడుపులు. అయితే మనం టెరెస్ మీద తీసుకెళ్ళి తోసిద్దాం. అమ్మో, మీరు ఖతర్నాక్ ఉన్నారు, మీ ఫ్యామిలీ అంతాను. ఎప్పుడైనా ఎవరైనా ప్లాన్ చేశారేంటి మర్డర్ చేయడానికి? వేరే పని లేదనుకుంటున్నావు ఏంటి? ఒకలేంచి పొడిచిదామంటారు, ఇంకలేంచి తోసిదామంటున్నారు. అమ్మో అయ్యగారు, టెర్రస్ నుంచి తోస్తే అందరికీ కనిపిస్తాడండి, అది మళ్ళీ అది ప్రాబ్లం అయిపోద్ది. వద్దులేదు, ఈ అపార్ట్మెంట్లో అందరూ వెయిట్ చేస్తారు మేము ఎప్పుడు దొరుకుతామా అని. యా అది నిజమే. సో ఇవన్నీ కాదు కానీ చెప్పలే శరత్, తెలుగు ఏదో ఆలోచించుంటావు కదా, అంతా మా ఫార్మాలిటీ కోసం అడుగుతున్నావులే. ఈ ఐడియా ఏదో చెప్పు. మనం నలుగురం ప్లాన్ చేసుకుని ఏదైనా చేద్దాం, ఫార్మాలిటీ కోసం అడగడం ఏంటి? ఇదేదో బెటర్ ఐడియాస్ ఇస్తారేమో అని అడుగుతున్నాను. నీకున్న ఐడియా చెప్పు. పొడవద్దు, పైనుంచి తోయొద్దు, సింపుల్గా మన ఇంట్లోనే చేయాలి, అండ్ బ్లడ్ గిడ్డి ఏమి రాకూడదు. ఓకే, పడుకున్నప్పుడు ఫేక్ విసికేద్దాం, లేదంటే దిండి నెత్తి మీద పెట్టి గట్టిగా అడిచి ఊపిరాడుకుంటే చేద్దాం. ఇదంతా మనం కెమెరాలో షూట్ చేస్తాం. వాడికి అలాగే మనం ఎంత అడిచినా ఎంత పేకప్ ఇసుకున్నా అడిగేం అవ్వదు. ప్రియాకి అదే చూపిద్దాం కెమెరాలో, చూడు అడిగే అవ్వట్లేదు అని చెప్పేసి. అది సింపుల్ కదా, మనం ఎవరికి తెలీదు, బయటికి కూడా వెళ్ళదు న్యూస్. రిస్క్ లేని పని. రిస్క్ లేని పని. ఓకే. ఎస్.